హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్ ఇలా ఎన్నో పదవుల్లో దేశానికి ఎంతో సేవ చేసిన పద్మవిభూషణ్ మన్మోహన్ సింగ్ గారి జీవిత కథ గురించి చెప్పుకుందాం. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించి ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేసిన ఈయన జీవితం మనందరికీ ఎంతో నేర్పిస్తుంది. మనకి 60 సంవత్సరాలు వస్తేనే రిటైర్మెంట్ అనే పేరుతో జీవితాంతం పడిన కష్టానికి ఆ వయసు నుండి ఎటువంటి బాధ్యతలు తీసుకోకుండా ఆనందంగా గడుపుతాం. కానీ ఈయన మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఈయన వయసు 71 సంవత్సరాలు. ఈ రోజు ఎంతో మంది యువత సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసుకుంటున్నారు, మరియు కొంతమంది సొంతంగా స్టార్టప్స్ పెట్టుకుంటున్నారు. వీటన్నిటికీ ఆరంభం ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన బిల్లే. అసలు అదేంటి? ఇలా చాలా విషయాలపై ఈ రోజు ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఈయన జీవిత కథను మీ ముందు పెట్టడానికి చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1932 సెప్టెంబర్ 26 పంజాబ్లోని గా అనే ఒక ప్రాంతంలో ఈయన జన్మించారు. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఈయన నాన్నగారి పేరు గుర్ముఖ్ సింగ్ అండ్ అమ్మగారు అమృత్ కౌర్. ఈ దంపతులిద్దరికీ 10 మంది పిల్లలు, అందులో ఒకలే మన్మోహన్ సింగ్ గారు. అయితే ఈయనకి చిన్న వయసు ఉండగానే వాళ్ళ అమ్మగారు చనిపోవడంతో చిన్నప్పటి నుంచి వీళ్ళ నాన్నమ్మ గారే పెంచుతారు. మన్మోహన్ గారు చాలా బాగా చదివేవారు. అతని స్కూలింగ్ అంతా ఖాల్సా హై స్కూల్లో జరిగింది. ఈ ప్రాంతం ఇతని ఇంటి దగ్గర నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అయితే ఇతను హాస్టల్లో ఉండే చదువుకునేవారు. అతను స్కూలింగ్ అయినప్పటికీ 1947 ఇండియా పాకిస్తాన్ విభజన జరిగిపోయింది. సో వీళ్ళ కుటుంబం అంతా పాకిస్తాన్లో ఉండే ఆ ప్రాంతం నుంచి ఇండియాకు వలస వచ్చేశారు. ఇప్పుడు పంజాబ్లో ఉండే అమృత్సర్లో వీరు స్థిరపడ్డారు. ఒకప్పుడైతే వీళ్ళు ఉండే ప్రాంతం బాగా పల్లెటూరు కావడంతో హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అమృత్సర్లోకి రావడంతో ఇతను చదువుకోవడానికి మరింత సులభమైంది. అమృత్సర్లో ఉండే హిందూ కాలేజీలో ఎకనామిక్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. దాని తర్వాత మాస్టర్స్ చేశారు పంజాబ్ యూనివర్సిటీలో. కానీ ఈయనకి చదువు ఎక్కడితో ఆగిపోవడం ఇష్టం లేదు. అందుకని 1957 లండన్లో ఉండే క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ కోర్స్ పూర్తి చేసి ఫస్ట్ హానర్స్ డిగ్రీని పొందారు. అండ్ దాని తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో నఫీల్డ్ కాలేజ్లో చేరారు. ఇక్కడ చదువుకుంటున్నప్పుడే 1958లో మోహన్ సింగ్ గారికి గురుశరణ్ కౌర్ గారితో వివాహం జరిగింది. దాని తర్వాత 1962లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందారు. ఇక్కడితో ఇతని యొక్క చదువు పూర్తయింది. దీని తర్వాత దాదాపు 3 సంవత్సరాలు యునైటెడ్ నేషన్స్లో ఇతను పనిచేశారు. ఇక్కడి వరకు అతని జీవితం మామూలుగానే సాగిపోయింది. కష్టపడి చదువుకున్నారు, పెళ్ళయింది, యునైటెడ్ నేషన్స్లో ఒక ఎకనామిస్ట్గా పనిచేస్తున్నారు. కానీ కరెక్ట్గా 1970లో ఇతని యొక్క కథ మొత్తం మారిపోయింది. ఎందుకంటే అప్పుడు ఇండియాకి ఫారెన్ ట్రేడ్ మినిస్టర్గా లలిత్ నారాయణ మిశ్రా గారు ఉండేవారు. ఇతను మన్మోహన్ సింగ్ గారి మేధస్సుని మొదటిసారి గుర్తించిన వ్యక్తి. మోహన్ గారి ఆలోచన విధానాలు తెలిసిన ఇతను ఫారెన్ ట్రేడ్కి ఎకనామిక్ అడ్వైజర్గా తీసుకున్నారు. ఇదే మన్మోహన్ సింగ్ గారు దేశానికి చేసిన మొదటి సేవ. అప్పుడు ఎవరు ఊహించి ఉండరు ఒక సాధారణ ఎకనామిక్ అడ్వైజర్గా మొదలైన ఈయన రానున్న రోజుల్లో దేశానికి ప్రధానమంత్రిగా అవుతున్నారని. అయితే తన యొక్క పనితనంతో అందరి దగ్గర మంచి అభిప్రాయం తెచ్చుకోవడంతో కేవలం ఏడాదిలోనే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎంపికబడ్డారు. దాని తర్వాత 4 సంవత్సరాలు అదే స్థానంలో దేశానికి సేవలు అందించారు. దాని తర్వాత 1976లో ఫైనాన్స్ మినిస్ట్రీకి సెక్రటరీగా ఈయన ఎంపికబడ్డారు. దీనిలో కూడా 4 సంవత్సరాలు ఈయన దేశానికి సేవ చేశారు. మరో 2 సంవత్సరాల తర్వాత ఆర్బీఐ గవర్నర్గా ఈయన ఎంపికబడ్డారు. అతనికి 1970 వరకు అవకాశం రాలేదు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని కేవలం తన యొక్క పనితనంతో 10 ఏళ్లలోనే ఆర్బీఐ గవర్నర్గా ఎదిగారు. అలా 3 ఏళ్లు ఆర్బీఐ గవర్నర్గా చేశాక 1985లో ప్లానింగ్ కమిషన్కి హెడ్గా ఎంపికబడ్డారు. ఈ ప్లానింగ్ కమిషన్ అంటే 1950లో అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ కమిటీని ఏర్పరిచింది. ఈ కమిటీ యొక్క పని ఏంటంటే అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్కి కొన్ని ఐడియాస్ ఇవ్వడం. దీన్నే ప్లానింగ్ కమిషన్ అని అంటారు. అయితే రీసెంట్గా మోడీ గారు ప్లానింగ్ కమిషన్ పేరును తొలగించి నీతి ఆయోగ్ అని పేరు మార్చారు. కొన్ని రోజుల క్రితం మన రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కూడా ఈ సంస్థ స్టేట్ గవర్నమెంట్స్కి 300 పేజీల్లో పూర్తి ప్రణాళిక ఇచ్చింది. సో ఈ సంస్థకు హెడ్గా 1985 మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేశారు. దాదాపు 2 సంవత్సరాలు ఇతనే ఆ సంస్థకు హెడ్గా ఉన్నారు. అయితే ఇక్కడి వరకు మన్మోహన్ సింగ్ గారు ఎకానమిస్ట్గా మన దేశానికి సేవలు చేశారు. కానీ అతని రాజకీయ ప్రస్తావం మొదలైంది 1991లో అతను రాజ్యసభకు ఎంపికయ్యారు. అండ్ అదే సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు ఎంపికయ్యారు. అయితే ఇది మన దేశ చరిత్రలోనే ఎంతో కీలకమైన సంవత్సరం. ఎందుకంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకి తిరిగి డబ్బులు చెల్లించడానికి మన దగ్గర సరిగ్గా డబ్బులు లేవు. 3 వారాలకు సరిపడే డబ్బులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. మరొక పక్క వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్న అప్పు మన దేశం మొత్తం జీడిపికి సగానికి పైన ఉంది. ఇంత కష్టమైన పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడ్డారు.
మరొక విషయం ఏంటంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో నెహ్రూ గారి ఫ్యామిలీ కాకుండా బయటి వ్యక్తి ప్రధానమంత్రి స్థానానికి వెళ్ళింది కేవలం పివి నరసింహారావు గారే. సో ఒక పక్క పార్టీలో కూడా ఎన్నో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఇన్ని గొడవలతో గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు అందరికీ వచ్చిన మరొక ఆలోచన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరికి ఇస్తారని. అయితే అప్పుడు పివి నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా రాజ్యసభలో అప్పటికే యాక్టివ్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేశారు. ఈ విషయంపై దేశ ప్రజలకు కూడా నచ్చలేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారికి రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేదు. అలాంటిది మొదటిసారి ఏకంగా ఆర్థిక శాఖ మంత్రిని ఎక్కువ మందికి నచ్చలేదు. కానీ పివి నరసింహారావు గారు మాత్రం అందరినీ వ్యతిరేకించి మరీ ఇతనికే ఇచ్చారు. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సింది అనుభవం కాదు మేధస్సు అనే విషయం పివి నరసింహారావు గారు బలంగా నమ్మరు. ఎందుకంటే మోహన్ గారికి రాజకీయాల్లో అనుభవం లేకపోవచ్చు, కానీ మన దేశం ఎకానమీ గురించి అతనికి ఎంతో అవగాహన ఉంది. అలా ఆ రోజు నరసింహారావు గారు తీసుకున్న నిర్ణయం వల్లే ఈరోజు ఇండియా అగ్రదేశాల్లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే 1991లో అప్పుడున్న ఆర్థిక సంక్షోభానికి మన్మోహన్ సింగ్ గారు ఒక కొత్త బిల్ని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా అప్పటి వరకు మన దేశం ఫాలో అవుతున్న కొన్ని నియమాల్ని మార్చారు. అందులో మొదటిది లైసెన్స్ రాజ్. ఆ రోజుల్లో ఒకవేళ ఏదైనా కంపెనీ పెడితే ఆ కంపెనీకి సంబంధించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి గవర్నమెంటే చూసుకుండేది. ఆఖరికి ఆ కంపెనీ ఎంత మొత్తంలో వస్తువులను తయారు చేయాలనే విషయం కూడా గవర్నమెంటే చెప్పేది. మరియు దీంతోపాటు ఫారెన్ కంట్రీస్ మన దేశంలో వాళ్ళ కంపెనీస్ని పెట్టడానికి అనుమతి ఉండేది కాదు. మరియు మన దేశంలో ఉన్న కంపెనీస్కి కూడా ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ని తీసుకునేవారు. ఆ తీసుకున్న ట్యాక్స్ కూడా వచ్చే ఆదాయం బట్టి కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకునేవారు. ఇలా చాలా విషయాల వల్ల 1991 కల్లా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం పడిపోయింది. ఇదే కానీ మరికొన్ని రోజులు కొనసాగితే ప్రపంచంలో ఉన్న ఎన్నో పేదరికమైన దేశాల్లో ఇండియా కూడా ఒకటిగా మారేది. మన్మోహన్ సింగ్ గారు 1991లో ప్రవేశపెట్టిన ఆ బిల్లో చాలా మార్పులు చేశారు. విదేశాల నుంచి ఏ కంపెనీ అయినా మన దేశంకి వచ్చి పెట్టుబడి పెట్టుకునేలా అనుమతించారు. అండ్ లైసెన్స్ రాజును క్యాన్సిల్ చేశారు. ట్యాక్స్ కూడా వాళ్ళ ఆదాయం బట్టే కలెక్ట్ చేయడం మొదలుపెట్టారు. దీంతో పాటు ఆర్థిక వ్యవస్థపై కూడా కొన్ని నిర్ణయాలు మార్చారు. దీని కారణంగా ఈ రోజు మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశాల్లో ఒకటిగా ఉంది. ఆ నిర్ణయాల కారణంగా కొన్ని రోజులకు మనం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డాము. కానీ 1996 ఎలక్షన్స్లో కాంగ్రెస్ అంతగా రాణించలేదు. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు గవర్నమెంట్ వచ్చింది. ఆ సమయంలో మన్మోహన్ గారు పెద్దల సభలో అపోజిషన్ లీడర్గా ఉన్నారు. దాదాపు 8 సంవత్సరాల అతను అదే పదవిలో ఉండగా 2004లో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్సెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పరచుకుంది. పార్టీ ప్రెసిడెంట్ అయిన సోనియా గాంధీ గారు దేశానికి మన్మోహన్ సింగ్ గారు చేసిన సేవలకు గాను అతనికి ప్రైమ్ మినిస్టర్గా ఎంపిక చేశారు. దాంతో 71వ ఏట దేశానికి 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఎంపికయ్యారు. ఇంకా ఇక్కడితో ఇతని జీవితం సాఫీగా సాగింది. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. దాని తర్వాత హాయిగా రిటైర్ అయిపోయారు అనుకుంటున్నారా? కాదు, అతని యొక్క అసలైన ఇబ్బందులు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. 2004లో అతను ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. 2008 వరకు బాగానే జరిగింది. కేవలం చిన్న చిన్న సమస్యలే వచ్చాయి. అయితే 2008లో అమెరికా వాళ్ళతో చేసుకున్న పౌర అణు ఒప్పందం కారణంగా పార్టీలో ఎంత వివక్ష వచ్చింది. అసలు ఆ ఒప్పందం ఏంటంటే యుఎస్కి మరియు ఇండియాకి అణుబాంబుల తయారీకి సంబంధించి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సో ఈ విషయం పార్టీలో ఉన్న కొంతమందికి నచ్చలేదు. అందుకని ఆ కూటమిలో ఒకటైన లెఫ్ట్ ఫ్రంట్ అనే ఒక పార్టీ వాళ్ళ సపోర్ట్ని విత్డ్రా చేసుకోగా లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ జరిగింది. అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం మెజారిటీ కోసం ఎంతో కష్టపడింది. ఇండిపెండెంట్ ఎంపీలు అందరూ వీళ్ళు సపోర్టివ్గా ఉండగా కేవలం స్లైట్ మెజారిటీతో వీళ్ళు ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ నుంచి బయటపడ్డారు. దాని తర్వాత 2009లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవడంతో రెండోసారి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేసుకున్నారు. కానీ మొదటి టర్మ్లో జరిగినంత సాఫీగా ఇతను రెండో టర్మ్ జరగలేదు. ఈ రెండో టర్మ్లో ఇతను ఎన్నో స్కామ్స్లో ఇరుక్కున్నారు. దీని కారణంగా ఇతని మీద మరియు పార్టీ మీద కొంచెం నెగిటివ్ ఒపీనియన్ కలిగింది. అండ్ దాని తర్వాత 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ గెలవడంతో ప్రధానమంత్రిగా ఇతను రాజీనామా చేశారు. 2014 తర్వాత మన్మోహన్ సింగ్ గారు రాజ్యసభ మెంబర్గా ఉండేవారు. ఈ సమయంలో కూడా ఒక ఎకానమిస్ట్గా అతని యొక్క ఆలోచనలు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అండ్ దీంతో పాటు స్టూడెంట్స్ దగ్గరికి కూడా తరచుగా వెళ్ళి వాళ్ళకి లెక్చర్స్ ఇచ్చి మన దేశ అభివృద్ధికి ఎకనామిక్స్ యొక్క వాల్యూ చెప్పేవారు. చివరికి 2019లో రాజ్యసభ మెంబర్గా అతని సమయం పూర్తయిపోవడంతో ఇంకా శాశ్వతంగా పాలిటిక్స్ నుంచి దూరం అయ్యారు. కానీ మీడియా రూపంలో ప్రజలకి ఎప్పుడూ దగ్గరగానే ఉండేవారు. ఈవెన్ కాంగ్రెస్కి వెనక నుండి గైడ్ చేసేవారు. అయితే అతనికి ఆరోగ్యం కొంచెం బాగాలేదని ఢిల్లీలో ఉండే ఎయిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసుకోగా డిసెంబర్ 26వ తారీఖున 92 ఏళ్ల వయసులో అతను కన్నుమూశారు. ఒక ఎకానమిస్ట్గా, ఆర్బీఐ గవర్నర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా ఎన్నో పదవుల్లో దేశానికి సేవ చేస్తూ మధ్యలో వచ్చిన ఎన్నో అవమానాలను భరిస్తూ చనిపోయే వరకు దేశానికి సేవ చేస్తూనే ఉన్నారు. ఏదేమైనా 1991లో ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆ బిల్ కారణంగానే ఈ రోజు మన దేశం ఎంత అభివృద్ధి చెందింది. మరి ఈయన జీవిత కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం.